ఫైనల్గా జైలర్ 2 అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. ఇన్ని రోజులు రూమర్స్గా ఉన్న జైలర్ 2 ఇప్పుడు సన్ పిక్చర్స్ వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఈ సినిమా రజనీకాంత్ గారి 172వ సినిమాగా రాబోతుంది. ఈ షూటింగ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. కూలీ తర్వాత స్టార్ట్ అవుద్ది. ఈ సినిమా కూడా సన్ పిక్చర్స్ వాళ్ళే తీస్తున్నారు. ఇంక ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ అయితే రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. తమిళ ఇండస్ట్రీ ఎప్పటి నుంచో 1000 కోట్లు అని డ్రీమ్తో ఉన్నారు. 1000 కోట్లు కొట్టే డైరెక్టర్లో ఇద్దరే ఉన్నారు. ఒకరు లోకేష్ కనకరాజు, 2 నెర్సల్. వీళ్ళిద్దరే తమిళనాడులో టాప్ డైరెక్టర్లు. 1000 కోట్లు మార్క్ కొట్టే దమ్ము అయితే వీళ్ళిద్దరికే ఉంది, ఇంకెవరికి అయితే లేదు. వీళ్ళిద్దరూ కేవలం కోలీవుడే కాదు, బాలీవుడ్, టాలీవుడ్, ఇంకా ప్రతి ఇండస్ట్రీలో వీళ్ళిద్దరికి మంచి పేరుంది. మన తెలుగులో కూడా అల్లు అర్జున్, ఎన్టీఆర్లు కూడా నెర్సల్తో కానీ లోకేష్ కనకరాజుతో కానీ సినిమా తీయాలని చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నారు. ఎప్పుడెప్పుడా అని. నెర్సల్ సినిమాలు అంటే కామెడీకి కామెడీ, యాక్షన్కి యాక్షన్ చాలా బాగా తీస్తాడు. చాలా మంచి డైరెక్టరు నెర్సల్. ఈసారి వైలెన్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో అయితే ఉండబోతుందని క్లారిటీగా అర్థమవుతుంది. జైలర్ 2తో 1000 కోట్ల మార్కు కొట్టే అవకాశం అయితే ఆల్మోస్ట్ ఉంది. రజనీకాంత్, అనిరుద్ కాంబినేషన్ అంటేనే అది ఫుల్ క్రేజ్ ఉన్న కాంబినేషన్. మన తెలుగులో బాలకృష్ణ ఇంకా తమిళ్ కాంబినేషన్ ఎలాగో తమిళ్లో రజనీకాంత్, అనిరుద్ కాంబినేషన్ అలాగా. రజనీకాంత్కి చాలా బాగా మ్యూజిక్ అయితే కొడతాడు అనిరుద్, ఆ విషయంలో డౌట్ లేదు. ఇంకా ఈ టీజర్ ఎలా అనిపించింది కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది.